బ్రహ్మంగారి మఠం మండల పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న ఓ హృదయ విదారక ఘటన స్థానికుల్ని కుదిపేసింది. ఆలయ ప్రాంగణంలో రాత్రులు గడుపుతూ భిక్షాటన ద్వారా జీవనాన్ని సాగించే ఒక వృద్ధ సాధువు గంగమ్మ ఆలయ పరిసరాల్లో సాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ తిరుగుతున్న ఒక మహిళను గమనించి ఆలయ పవిత్రతను ఇలాంటి అసాంఘిక చర్యలతో చెడగొట్టవద్దు, మీరు ఆలయ పరిసరాల్లోకి రాకూడదని మందలించాడు. అయితే ఆ మాటలు నచ్చని ఆ మహిళ మరొక వ్యక్తి కోపంతో ఆగ్రహ ఆవేశానికి గురై సాధుపై దాడి చేసి అక్కడికక్కడే పడేసి వెళ్లిపోయారు. తీవ్ర నొప్పులతో తల్లడిల్లుతున్న వృద్ధుని ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు గమనించి వెంటనే 108 అంబులెన్స్ ద్వారా రాత్రి 9 గంటల సమయంలో సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి నుండి తిరిగి వచ్చిన సాధువు కన్నీటి పర్యంతమై తన వేదనను వ్యక్తం చేస్తూ దాడి సమయంలో నా పక్కటెముకలు విరిగిపోయాయి, ఊపిరి సరిగా పీల్చుకోలేకపోతున్నాను, దయగల మహానుభావులు ఎవరైనా నా పరిస్థితిని గుర్తించి వైద్యం చేయించగలరా అని ఆర్తనాదాలు చేశాడు. గంగమ్మ గుడి దేవాలయం దగ్గర చెప్పులు బయట ఎడతామంటే వేసి ఒక ఆడమోగా వచ్చి నన్ను కొట్టిపోయినారు. బళ్ళు దెబ్బతిని స్వామి, ఎవరన్నా ఒక కట్టు కట్టిపోయింది స్వామి, పుణ్యం ఉంటుంది. తల్లిదండ్రులారా, భూవడక తినేవని డబ్బులు లేవు, నేను లెక్క సంపాదించేది కాదు, నన్ను ఒకరోజు దయచేయండి స్వామి, పుణ్యం ఉంటుంది. చేయండి స్వామి, బతికేయండి స్వామి. ఇట్లా కొట్టేసిపోయినరు. ఒక ఆడమోగా వచ్చి చెప్పులు గడ్డ నెడసమని ఎందుకు వచ్చింది స్వామి, పట్టుకొని వచ్చిండేసి బొల్లరన్ని కాళ్ళతో ఎరగదని నేను స్వామి, ఏదో ఒకరోజు సాయం చేయండి తండ్రి, పుణ్యం ఉంటుంది, ఏదో మీ పుణ్యం ఉంటుంది దేవుడు.